brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వరంగల్లో మొదలైన కాంగ్రెస్ పంచాయతీ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. వరంగల్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కి చేరుకున్నారు. కాసేపట్లో మీనాక్షి నటరాజన్ తో వారు భేటీ కానున్నారు. కొండా దంపతులపై ఫిర్యాదు చేయబోతున్నారు వరంగల్ నేతలు. సొంత పార్టీ నేతలపై ఇటీవల కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. కొండా తీరుపై ఓరుగల్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుస్సాగా ఉన్నారు. ఇప్పటికే కొండాకి వ్యతిరేకంగా వరంగల్లో భేటీ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు సీన్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. ఏకంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోర్టులోకి బంతి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. కొండా వ్యాఖ్యల్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొస్తున్నారు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మరి కాసేపట్లోనే మీనాక్షి నటరాజన్ తో వారంతా భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. కొండా వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ విషయాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొస్తున్నారు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మరి కాసేపట్లోనే మీనాక్షితో భేటీ కాబోతున్నారు. ఈ వ్యవహారం అంతా ఆమెకి తెలియజేయబోతున్నారు. ఆ తర్వాత రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఎన్ని గంటలకు వాళ్ళు భేటీ కాబోతున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు మీనాక్షి నటరాజన్ కలవడానికి? ఎలాంటి యాక్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆల్రెడీ కడియం శ్రీహరి కావచ్చు, అలాగే డీసీసీ అధ్యక్షులు కూడా ఇక్కడికి చేరుకునే నేపథ్యంలో వాళ్ళతో పాటు ఇప్పుడే భేటీ స్టార్ట్ అయింది. కొద్దిసేపట్లో వరంగల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో కూడా ఈ ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా అటు పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, అలాగే లోకల్ గా ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి కూడా అటు ఇన్ఛార్జ్ కూడా కలిసిన నేపథ్యం మనం చూసాం. బట్ అప్పట్లో ఏదో ఒకటి సర్దు చెప్పి దాన్ని సదుమణించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఈసారి మాత్రం తారాస్థాయికి చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. అటు కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలే దుమారం రేపు నేపథ్యంలో దానికి సపోర్ట్ చేస్తూ కొండా సురేఖ కూడా మాట్లాడిన నేపథ్యంలో అసలు వరంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి చాలా సీరియస్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కావచ్చు, లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఖచ్చితంగా దీనిపైన అటో ఇటో తేల్చుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇటు మీనాక్షి నటరాజన్ కూడా చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న మహేష్ గౌడ్ మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి అలాగే ఒక ప్రత్యేక పరిశీలకుని వేశాం. అక్కడి నుంచి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మీనాక్షి నటరాజన్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో కొన్ని రోజుల నుంచి కూడా ఈ కొట్లాట కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి స్థితిగతులు ఉంటాయని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఇక్కడికి వరంగల్ ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ అశోక్.